రోజా సుందరి అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆ దంపతులకి సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది: రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది అని చెప్పింది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువుని కన్నది. దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పట్టంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడిపించగలడో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపించాడు. ఈ చాటింపు విని దేశ దేశాల నుంచి ఎంతో మంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరై వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడిపించే కథ చెప్పడం ఎవ్వరి వల్ల కాలేదు. చివరకు పాంచాల రాజు కుమారుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. కథ పూర్తయ్యే లోపల రోజాసుందరి చాలాసార్లు కన్నీరు కార్చడం, నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్త అని నిర్ణయించి ఆ మర్నాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజాసుందరిని తీసుకొని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యను సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువలనంటే ఆమె అన్న కుమార్తెనే తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అగ్గి బుగ్గి అయిపోయి ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకు బదులుగా తన అన్న కూతుర్ని రప్పించుకోవాలని ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజాసుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది. వాళ్ళిద్దరిని ఒకరి ప్రక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజాసుందరి అయినది కనుక్కోవటం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉంది. ఇలా ఉండగా పాంచాల రాజు కుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకొని రాణి తన అన్న కూతురును రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతిచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజాసుందరికి మత్తుమందు పెట్టి ఆమె రెండు కళ్ళను పీకించింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి వదిలి రమ్మని పంపించేసింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుపడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సాయం పడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులు ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉన్నది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానపడతాడో అని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెట్టకుండానే ఎదురు వెళ్ళి అతని కాళ్ళపైన పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలుంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిన మీరు పోతే నాకేం తోచలేదు అంటూ లేని ఏడుపు తెచ్చుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారినాయి కనుక రాజకుమారుడు తను ఎదుట ఉన్నది తన రోజాసుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు అది వరకులాగా ఈమెను నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వొచ్చే సంగతి విన్నా పకపకా నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె కళ్ళు రోజాసుందరివి కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చుకోగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలుతాయా? రాలవని ఆమెకి తెలుసు. అందువలనే ఆమె ఎంతో నవ్వు వచ్చినా బలవంతంగా ఆపుకునేది. ఇది ఇలా ఉండగా అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి ప్రక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలోంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటికి తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడిలా గుడ్డిదాన్ని చేశాడేమిటి? పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను. నీవెవరో చెప్పు, నా చేత నేను సహాయం చేస్తాను అన్నాడు. కానీ
రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక, నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకదే 10,000. ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కర్లేదు అన్నది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకొని కాపాడుతున్నాడు. ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టాడు. లేడి వెంటనే చనిపోయింది. ఇక్కడి లేడి ఎప్పుడైతే చనిపోయిందో, పల్లెవాడి ఇంట్లో ఉన్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడిని తీసుకుపోయి వడ్డించి తను తన భార్య తిన్నారు. ఈ లేడి మాంసం తినే మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడ శిశువును కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరి లాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూచేసరికి అతనికి అదివరకే తన భార్య పైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది. కానీ ఒక రోజు రాత్రి అతనికి కలలో దేవకన్య కనిపించి ఇలా చెప్పారు: ఓ రాజా, ఇప్పుడు నీవు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడు నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమడ దూరాన ఒక చోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బ్రతికి వస్తుంది. కానీ ఆమె బ్రతికిన గుడ్డిదానిగానే ఉంటుంది. ఆమెకు మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకి ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అర్పించు. ఇలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది అని చెప్పింది. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కల్లో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకొని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించినాయి. తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసెటతో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు. నీళ్లు చెట్ల మీద పట్టంతోటే సమాధి మాయమై దాని స్థానానే రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడింది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకొని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని, భార్యని పిలిపించాడు. ఆస్థాన వైద్యుని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు. అంతేగాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆ ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదీ విధించాడు. నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తమ చిన్న రోజా కుమార్తెతోనూ హాయిగా ఉంటున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.